So very good morning to all the students. One grand announcement to all of you. So our Bank Infinity course, ఇది మన కాంప్రహెన్సివ్ కంప్లీట్ కోర్స్ ఇది. ఇందులో క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ మూడు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్ వస్తాయి. టెస్ట్లు, వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంక్ కోర్సు. దీని ఫీజు 18,000, లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు, జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఈ కోర్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మీకు 999 రూపీస్ ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం. ఎవరైనా సరే ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే యూ డోంట్ నీడ్ టు పే 18,000 ఎట్ వన్స్. ఒకేసారి మీరు 18,000 పే చేయాల్సిన అవసరం లేదు. నెలకి 1,000 రూపాయలు 999 పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మధ్యలో మీరు ఆపేయాలనుకున్నా ఆపేయచ్చు. సో దీనికి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏమి లింక్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మేము ఎలాగో క్వాలిటీ ఎన్షూర్ చేస్తాం కాబట్టి యూ విల్ కంటిన్యూ. దట్ ఈస్ ద ట్రస్ట్ వీ హ్యావ్ ఇన్ అవర్ క్వాలిటీ. సో 999 పే చేసి మీరు ఫుల్ కోర్స్కి యాక్సెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ మైన్స్ వరకు నాకు కావాలనుకున్నా దీనికి తీసుకున్నారు అనుకోండి, యూ గెట్ ఎవ్రీథింగ్. దీంట్లో ప్రిలిమ్స్ క్లాసులు ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ప్రతిదాన్ని మీరు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు 1 month పాటు. అలా టెంపరీ నీడ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ కంప్లీట్గా బిగినర్స్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు, అనుకునే వాళ్ళు, ఇంకా బాగుంటాయా బాగాలేదా, క్లాసులు ఎలా ఉంటాయో అనుమానంతో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ ఎట్ ఆల్. ఓకే. సో 999కి మీకు కోర్సు కంప్లీట్ యాక్సెస్ తీసుకుని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్లో మీకు 1 month ప్లాన్ ఉంటుంది. అది డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు 999. లేదంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మేడంకి అడిగితే మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు, ఫోన్పే నెంబర్. ఆ నెంబర్కి పే చేస్తే మేడం మాన్యువల్గా అసైన్ చేస్తారు. సో ఇది అందరికీ హెల్ప్ అయ్యేది. క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్, ఎవ్రీథింగ్ హియర్. సో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 999కి మీకు 3 months యాక్సెస్ వస్తుంది. సో 3 monthsలో ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఆ తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే మంచిది. ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్, ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. మీరు అందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవాల్టి వొకాబులరీకి వచ్చేసరికి ఫస్ట్ వర్డ్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్ టుడే ఈజ్ డీలిమిటేషన్. సో ఈరోజు మనం చూడబోతున్నది ఏంటమ్మా? డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటి? డీలిమిటేషన్ అంటే ది యాక్ట్ ఆఫ్ సెట్టింగ్ లిమిట్స్ ఆర్ బౌండరీస్ ఎస్పెషల్లీ ఇన్ పొలిటికల్ రిప్రజెంటేషన్. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ, డిఫరెంట్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ కావచ్చు, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ కావచ్చు, వాటి బౌండరీస్ని సెట్ చేయడాన్ని మనం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటాం. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ నియోజకవర్గం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ నియోజకవర్గం, దానికి బౌండరీస్ సెట్ చేసే ఎక్సర్సైజ్ని మనం ఏమంటామా? డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ ఏంటి? డిమార్కేషన్, సర్కంస్క్రిప్షన్ అంటే ఇలా చుట్టూ ఒక గీత గీయడం, ఒక బౌండరీ గీయడం అన్నట్టు. పార్టీషనింగ్, ఇది మీది, ఇది మాది అన్నట్టుగా పార్ట్స్ కింద డివైడ్ చేయడం, ఇదంతా కూడా మనకు సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటోనిమ్స్ ఎక్స్పాన్షన్, అమాల్గమేషన్ అంటే కలిపేయడం, ఇది మీది అది మాదని కాకుండా అన్ని కలిపేయడం. ఎక్స్పాండ్ చేయడం. ఎనెక్సేషన్ అంటే వేరే వాళ్ళ భూభాగాన్ని మనలో కలిపేసుకోవడం. చూడండి, రష్యా ఏం చేస్తుంది? యుక్రెయిన్లో కొంత పార్ట్ని తనలో కలిపేసుకుంటుంది. దాన్ని మనం ఎనెక్సేషన్ అని చెప్పేసి అంటాం. ది గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ద డీలిమిటేషన్ ప్రాసెస్ టు రీడ్రా ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్. సో ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్ని రీడ్రా చేయడానికి, అంటే నియోజకవర్గాల యొక్క బౌండరీస్ని రీడ్రా చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? డీలిమిటేషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసింది. సెకండ్ వర్డ్ ప్యారిటీ. ప్యారిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఈక్వాలిటీ అని అర్థం. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈక్వల్. దీనికి ఆపోజిట్ డిస్పారిటీ. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈక్వల్ ఎస్పెషలీ ఇన్ స్టేటస్ ఆర్ అమౌంట్. అమౌంట్ విషయంలో కావచ్చు, స్టేటస్ విషయంలో కావచ్చు, ఈక్వల్ స్టేటస్ని మనం ప్యారిటీ అంటాం. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ప్యారిటీ అంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ స్టేటస్ అని అర్థం. సో వెన్ యూ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ యువర్ అసెట్స్ టు యువర్ చిల్డ్రన్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ప్యారిటీ. పిల్లలకి ఆస్తులు పంపకాలు చేసేటప్పుడు ప్యారిటీ ఎన్ష్యూర్ చేయాలి, ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో సినోనిమ్స్ ఏంటి? ఈక్వివలెన్స్, ఈక్విపొలెన్స్ అండ్ కమెన్సురేట్నెస్. కమెన్సురేట్నెస్ అంటే దేనికి తగినట్టు. యూ షుడ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎ రివార్డ్ దట్ ఈస్ కమెన్సురేట్ విత్ యువర్ ఎఫర్ట్. అంటే మీరు ఎప్పుడు కూడా ఎటువంటి రివార్డ్ని ఎక్స్పెక్ట్ చేయాలి? మీ ఎఫర్ట్కి తగ్గట్టు. అంటే మనం ఎంత ఎఫర్ట్ పెడితే అంత రివార్డ్ వస్తుంది. నేను రోజుకి గంటే చదువుతాను, నాకేమో బ్యాంక్ జాబ్ వచ్చేయాలంటే రాదు. నేను రోజుకి 2 గంటలే చదువుతాను, నాకు ఐఏఎస్ వచ్చేయాలంటే రాదు. సో యువర్ రివార్డ్ ఈజ్ ఆల్వేస్ కమెన్సురేట్ విత్, ఈజ్ ఇన్కమెన్సురేట్ విత్
యువర్ ఎఫర్ట్తో కమెన్సరేట్గా ఉంటుంది, అంటే దానికి ఈక్వివలెంట్గా ఉంటుంది. ఆ రెండు ఒకదానికొకటి సింక్ అవుతాయి. ఒకటి ఎక్కువైతే ఒకటి తక్కువైతే ఇంకోటి ఎక్కువ రమ్మన్నా రాదు. యాంటనిమ్స్ ఏంటంటే డిస్క్రిపెన్సీ, అంటే ఒకేలా ఉండకపోవడం, అదోలాగా ఇదొకలాగా. డిస్ప్రపోర్షన్ అంటే ప్రపోర్షనేట్గా ఉండకపోవడం. అలాగే ఎసిమెట్రీ, సో ఇది ఎలా ఉండి అది ఎలా ఉందనుకోండి, దిస్ ఈజ్ ఎసిమెట్రీ, రెండు ఒకలాగా లేవు. ద న్యూ పాలసీ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ పారిటీ ఇన్ వేజెస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ద న్యూ పాలసీ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ పారిటీ ఇన్ వేజెస్. సో కొత్త పాలసీ ఏం చేస్తుందమ్మా, ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ పారిటీ అంటే ఈక్వాలిటీ ఇన్ వేజెస్. వేజెస్ అంటే సాలరీస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఈక్వల్ సాలరీ ఇచ్చేలాగా, ఈక్వల్ వేజెస్ వచ్చేలాగా కొత్త పాలసీ ఏం చేస్తుంది. నెక్స్ట్ వర్డ్ ప్రోరేటా. సో ప్రోరేటా అంటే అర్థం ఏంటమ్మా, ప్రపోర్షనల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ ఎ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఇస్ మై వాయిస్ నాట్ క్లియర్? అమ్మా వాయిస్ క్లియర్గా లేదా? ఈజ్ టూ మచ్ నాయిస్ కమింగ్? క్లియర్గా ఉంది, ఓకే. వసంత, మస్ట్ బి ఎన్ ఇష్యూ విత్ యువర్ యాప్ ఇన్ ద సెన్స్ ఇంటర్నెట్ కనెక్షన్. ఎనీవే నేను ఫ్యాన్ ఆఫ్ చేశాను, ఒకవేళ ఫ్యాన్ సౌండ్ వస్తుందేమో స్విచ్ ఆఫ్ చేశాను, చూసుకోండి. సో ప్రోరేటా అంటే అర్థం ఏంటమ్మా, ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూట్ ఆర్ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను నా దగ్గర ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. సో ఆయన 1 మంత్కి కాకుండా తను ఎలా జాయిన్ అయ్యాడంటే 15th జాయిన్ అయ్యాడు. 15th లేదా 16th ఆఫ్ మంత్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి మంత్ అయిపోయింది. మంత్ అయిన తర్వాత శాలరీ అడిగేటప్పుడు నేను ఎలా ఇవ్వాలి? ఫుల్ మంత్ అని లేడు కదా, లేడు కాబట్టి నేను ఫుల్ మంత్ శాలరీ ఇస్తానా? ఇవ్వను. మరి ఎంత శాలరీ ఇస్తాను? ప్రోరేటా బేసిస్ మీద, అంటే ఎంతవరకు పనిచేశాడో అంతవరకు. సో తను 15 డేసే పనిచేశాడు కాబట్టి నేను సగం ఇస్తాను. సో అలాంటి దాన్ని మనం ప్రోరేటా బేసిస్ అంటాం. లేదనుకోండి, తను ఒకవేళ 10th జాయిన్ అయ్యాడు అనుకోండి, సో 10th నుంచి 30th వరకు పనిచేసిండు, 21 డేస్ పనిచేశాడు. సో 21/30 ఇంటూ వాట్ ఎవర్ ఈస్ ద శాలరీ, అలా పే చేస్తాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ ప్రోరేటా బేసిస్ మీద ఇవ్వడం అని అర్థం. నెక్స్ట్ మంత్ ఫుల్ మంత్ ఉంటాడు కాబట్టి ఫుల్ మంత్ శాలరీ ఇస్తాం. సో ఈ మంత్ కొన్ని రోజులు ఉన్నాడు కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాడో దానికి తగ్గట్టుగా ఇవ్వడం, దాన్నే మనం ప్రోరేటా బేసిస్తో ఇవ్వడం అని చెప్పేసి అంటాము. సినోనిమ్స్ ఏంటి దీనికి? అపార్షన్డ్, కమెన్సురేట్, అగైన్ మనం పనిచేసిన దానికి తగ్గట్టు. ఫ్రాక్షనల్ అంటే ఆ పార్ట్ అన్నట్టు. అపార్షన్ అంటే ఆ పోర్షన్ అన్నట్టు. యాంటనిమ్స్ డిస్ప్రపోర్షనెట్, తక్కువ పని చేస్తే ఎక్కువ ఇవ్వడం అలాగా. ఇన్కమెన్సురేట్, తగినంత కాకుండా ఎక్కువ కానీ తక్కువ కానీ. అన్ఈక్వల్, ఇవి యాంటనిమ్స్. ది కంపెనీ డిసైడెడ్ టు గివ్ ప్రోరేటా బోనస్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీస్ వర్కింగ్ మంత్స్. వాళ్ళు ఎన్నాళ్ళు పని చేశారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ప్రోరేటా బోనస్ ఇస్తారంటే ఎక్కువ మంత్స్ పనిచేసేవాడికి ఎక్కువ బోనస్ వస్తుంది, తక్కువ మంత్స్ పనిచేసేవాడికి తక్కువ బోనస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వర్డ్ పెడెస్టల్. పెడెస్టల్ అంటే ఏ పొజిషన్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఆర్ అడ్మిరేషన్. సో సినోనిమ్స్ ఏంటి? ఎమినెన్స్, ఎగ్జాల్టేషన్, వెనరేషన్ అంటే గౌరవం. సో హయ్యర్ పెడెస్టల్ అంటే చాలా హై లెవెల్ పోస్ట్, హై లెవెల్ పొజిషన్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. బాగా విలువైన గౌరవప్రదమైన పొజిషన్ని పెడెస్టల్ అంటున్నారు. ఎమినెంట్ పొజిషన్. ఎగ్జాల్టెడ్ అంటే బాగా ప్రమోట్ అయ్యారు, వాళ్ళని హై లెవెల్కి పెట్టారని. వెనరేషన్ అంటే గౌరవించారు లేకపోతే సన్మానించారు అనే మీనింగ్ మనకి వెనరేషన్కి వస్తుంది. ఓకేనా? సో ఇవి ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్. గ్రేట్ రెస్పెక్ట్ అనే మీనింగ్ వస్తుంది వెనరేషన్కి. ఆపోజిట్ వర్డ్ ఇగ్నోమినీ అంటే గౌరవం లేకపోవడం. డిగ్రేడేషన్ అగౌరవపరచడం. డిస్పరేజ్మెంట్, డిస్పరేజ్ అన్నా కూడా వాళ్ళని తక్కువ చేయడము. సో ఏంటమ్మా డిస్పరేజ్ అంటే తక్కువ చేయడం అనే మీనింగ్ మనకు వస్తుంది. అగౌరవపరచడం. డెరోగేటరీ అనే పదం విన్నారా? ఎదుటివాడిని అగౌరవపరచడం. సో వాళ్ళకి అంత వర్త్ లేదన్నట్టుగా బిహేవ్ చేయడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం, ఇవన్నీ. ద మీడియా ఆఫెన్ ప్లేసెస్ సెలబ్రిటీస్ ఆన్ ఎ పెడెస్టల్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు బీ పర్ఫెక్ట్. సో మీడియా ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ని ఒక హై లెవెల్లో పెడుతుంది. సో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి, మీరు నార్మల్ పీపుల్లా ఉంటే కుదరదు అన్నట్టుగా మీడియా సెలబ్రిటీస్ గురించి ఒక పొజిషన్ సెట్ చేస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఎక్స్పీడైట్. ఇది చాలా సందర్భాల్లో వస్తూనే ఉంది, రిపీటెడ్గా వస్తుంది ఈ వర్డ్. ఎక్స్పీడైట్ అంటే స్పీడప్ చేయడం. టు స్పీడప్ ఆర్ మేక్ ఎ ప్రాసెస్ హ్యాపెన్ సూనర్, ఒక ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అయ్యేలాగా చేయడము. సినోనిమ్స్ కెటలైజ్, ప్రెసిపిటేట్, యాక్సలరేట్, అన్నిటికీ సిమిలర్ మీనింగ్. కెటలైజ్ అంటే ఒక క్యాటలిస్ట్ ఏం చేస్తుంది, ఒక కెమికల్ ప్రాసెస్ని స్పీడప్ చేసేదాన్ని మనం క్యాటలిస్ట్ అంటాం.
ప్రెసిపిటేట్ అన్న సేమ్ మీనింగ్, స్పీడప్ చేయడం, ఫాస్ట్గా అయ్యేలాగా చేయడాన్ని మనం ప్రెసిపిటేట్ అని చెప్పేసి అంటాం. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రెసిపిటస్ అనే పదం ఉంది. ప్రెసిపిటస్ ప్రెసిపిటస్ అంటే డేంజరస్, సంబంధం లేదు మీనింగ్. ప్రెసిపిటస్ అంటే మీనింగ్ ఏంటి? డేంజరస్ అని. ప్రెసిపిటేట్ అంటే స్పీడప్ చేయడం అని. ప్రెసిపిటేట్ అంటే స్పీడప్ చేయడం అనే మీనింగ్ వస్తుంది, తొందరగా అయ్యేలా చేయడం అనే మీనింగ్ వస్తుంది. ప్రెసిపిటస్ అంటే డేంజరస్ అని వస్తుంది. యాంటనిమ్స్ ఈ పదం మీరు గుర్తుందా? రోజు వస్తుంది. ఎన్కంబర్, ఎన్కంబరెన్స్ అంటే ఏంటి? అబ్స్ట్రక్షన్, రెస్ట్రిక్షన్. ఓకే, రిటార్డ్ అంటే ఆపడం, ప్రొట్రాక్ట్ సాగదీయడం. ప్రొట్రాక్ట్ అంటే ఒక పని తొందరగా అవ్వకుండా సాగదీయడాన్ని ప్రొట్రాక్షన్ అంటాం. రిటార్డ్ అంటే ముందుకెళ్లకుండా ఆపడం. ఎన్కంబర్ అన్న సేమ్ మీనింగ్. స్టైమీ విన్నారా? స్టైమీ వస్తుంది ఈ మధ్యన రోజుని. స్టైమీ, ఎన్కంబర్, స్టైమీ, అబ్స్ట్రక్ట్, హ్యాంపర్, హ్యాంపర్. ఓకే, అబ్స్ట్రక్ట్, హిండర్, ఇవన్నీ కూడా మనకి సిమిలర్ వర్డ్స్. అబ్స్ట్రక్ట్ చేయడం అని. ద గవర్నమెంట్ షుడ్ ఎక్స్పిడైట్ ది సెన్సెస్ టు అవాయిడ్ ఫర్దర్ డిలేస్. ఫర్దర్ డిలేస్ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? సెన్సెస్ అంటే జనగణన, జనాభా గణన, జనాభాని లెక్కించే ప్రక్రియని స్పీడప్ చేయాలి. ఫెసిలిటేట్, ఈ వర్డ్ కూడా రీసెంట్గా వచ్చింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఫెసిలిటేట్ అంటే టు మేక్ అన్ యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఈజియర్. ఒక పని ఈజీగా అయ్యేలాగా చేయడం, అది జరిగేలాగా చూడడం. సో సిమిలర్ వర్డ్స్ ఎలివియేట్, స్ట్రీమ్ లైన్ అంటే పద్ధతి, ఒక ప్రాసెస్లో పెట్టడం. ఆర్కెస్ట్రేట్ అంటే ఆర్గనైజ్ చేయడం, ఆర్గనైజ్ అని కూడా అనొచ్చు మీరు. ఆర్గనైజ్, ఆర్కెస్ట్రేట్, స్ట్రీమ్ లైన్, ఒక సిస్టమేటిక్గా పెట్టడం. ఎలివియేట్ అంటే అడ్డంకులు ఏమంటే రిమూవ్ చేయడం, ఇష్యూస్ ఉంటే తగ్గించడం, నెగిటివిటీని తగ్గించడం, ఆ మీనింగ్లో వస్తుంది. హ్యాంపర్ సేమ్. అబ్ఫస్కేట్, థ్వార్ట్ అంటే ఆపడం. హ్యాంపర్, హిండర్, ఇందాక చూసిన స్టైమీ, ఈ వర్డ్స్ అన్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. థ్వార్ట్, హ్యాంపర్, హిండర్, అబ్స్ట్రక్ట్, స్టైమీ, ఎన్కంబర్, ఇవన్నీ కూడా అడ్డంకి క్రియేట్ చేయడం అనే మీనింగ్లోనే వస్తాయి. అబ్ఫస్కేషన్ అన్నా కూడా క్లారిటీ లేకుండా చేయడం, వాళ్ళకి కన్ఫ్యూజ్ చేసేయడం. ఇఫ్ యూఆర్ అబ్ఫస్కేటింగ్, యూఆర్ నాట్ మేకింగ్ ఇట్ క్లియర్, అదే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనమాట, అది అబ్ఫస్కేట్ చేయడం. ద న్యూ సాఫ్ట్వేర్ విల్ ఫెసిలిటేట్ ఆన్లైన్ లెర్నింగ్ ఫర్ స్టూడెంట్స్. ఈ కొత్త సాఫ్ట్వేర్ అనేది స్టూడెంట్స్కి ఆన్లైన్ లెర్నింగ్ని ఫెసిలిటేట్ చేస్తుంది, జరిగేలా చేస్తుంది. నెక్స్ట్ వర్డ్ రిటైన్. రిటైన్ అంటే ఏంటమ్మా? టు కీప్ ఆర్ మెయింటైన్ సంథింగ్ ఓవర్ టైం. సో ఏదైనా ఒక విషయాన్ని మనం రిటైన్ చేయడం, రిటైన్ చేశారంటే అది అలాగే ఉంచారు, కీప్ ఉంచారు, మెయింటైన్ చేశారని అర్థం. సో సినోనిమ్స్ ఏంటి? పెర్పెచ్యువేట్ అంటే ఒకటి పర్మనెంట్గా అయ్యేలాగా చేయడం. సస్టైన్, సస్టైన్ అంటే ఎక్కువ కాలం ఉండేలాగా చేయడం. అలాగే ఎన్స్కాన్స్డ్, ఈ వర్డ్ మీరు వినుండరు. ఎన్స్కాన్స్ అన్నా కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది. సస్టైన్ వినుంటారు, పెర్పెచ్యువేట్ వినుంటారు, ఎన్స్కాన్స్ అనేది మీరు వినుండకపోవచ్చు. సో ఏదైనా సరే ఒక పర్మనెంట్గా ఒక పర్టికులర్ ప్లేస్లో ఫిక్స్ చేయడాన్ని మనం ఎన్స్కాన్స్ అంటాం. అర్థమైందా? ఒక వస్తువుని, ఏదైనా ఒక మనిషిని కావచ్చు, ఒక పర్మనెంట్గా ఒక ప్లేస్లో ఫిక్స్ చేసేయడం, దాన్ని ఎన్స్కాన్స్. ఆపోజిట్ వర్డ్స్ రెలింక్విష్, అబ్రోగేట్, రెప్యూడియేట్. రెలింక్విష్ అంటే గివప్. రెలింక్విష్ అంటే అర్థం ఏంటమ్మా? గివప్ చేసేయడం, వదిలేయడం. అబ్రోగేట్ అంటే క్యాన్సిల్ చేసేయడం. రెప్యూడియేట్ అంటే రిజెక్ట్ చేయడం, మాకు వద్దు అని చెప్పి రిజెక్ట్ చేయడం. హీ రిటైన్డ్ హిజ్ పొజిషన్ ఇన్ ద కంపెనీ డిస్పైట్ ద రీస్ట్రక్చరింగ్. రీస్ట్రక్చరింగ్ జరిగినప్పటికీ కూడా ఆయన కంపెనీలో తన పొజిషన్ని రిటైన్ చేసుకున్నాడు. రిటైన్ చేసుకున్నాడు అంటే నిలబెట్టుకున్నాడు, ఆ పొజిషన్ తనకి నిలబెట్టుకున్నాడు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ అలే. అలే అంటే టు రెడ్యూస్ ఆర్ కామ్ ఫియర్స్, డౌట్స్ ఆర్ వరీస్. టు రెడ్యూస్ ఆర్ కామ్ ఫియర్స్ అంటే భయాలు, అనుమానాలు, వర్రీస్ ఏమైనా ఉంటే వాటిని తగ్గించడాన్ని అలే అంటాం. సో సిమిలర్ వర్డ్ ఏంటి? మాలిఫై, ఎస్వేజ్, ప్లకేట్, పాసిఫై. మళ్ళీ మొత్తం కొట్టండి ఇంకా. ఎలివియేట్, ఎమిలియోరేట్, అంతేనా? ఎలివియేట్, ఎమిలియేట్, పాసిఫై, ప్లకేట్, అస్వేజ్, మాలిఫై, అలే, మోడరేట్. ఎన్ని వర్డ్స్ ఉంటాయో సిమిలర్ వర్డ్స్ మనకి. భయాన్ని పోగొట్టడం, నెగిటివిటీని తగ్గించడం, డౌట్స్ని తగ్గించడం, ఎలివియేట్, ఇవన్నీ కూడా. ఆపోజిట్ ఏంటమ్మా? ఎగ్జాసర్బేట్ అంటే ఇంకా పెద్దది చేయడం, సమస్య పెద్దది చేయడం. యాజిటేట్ అంటే కొంచెం, యాజిటేషన్ అంటే నిరసన అన్నట్టు. ఇన్ఫ్లేమ్ అంటే ఇంకొంచెం రెచ్చగొట్టడం అనే మీనింగ్ వస్తుంది. ఆపోజిట్ వర్డ్స్. భయం ఇంకొంచెం పెరిగేలా చేయడం, మనసులో సంఘర్షణ ఇంకా పెరిగేలా చేయడం. అలాగే ఎగ్జాసర్బేట్కి సిమిలర్ అంటే మనకి అగ్రవేట్ వినుంటారు కదా, నెగిటివ్ వర్డ్స్. అగ్రవేట్ మీరు మైండ్లో అనేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకేసారి. కంపౌండ్, కాంపౌండ్ రోజు వస్తున్నాయి వర్డ్స్.
ఎస్కలేట్, ఇవన్నీ వస్తున్నాయి. ఎస్కలేట్. ది అఫీషియల్ స్టేట్మెంట్ హెల్ప్డ్ అలే పబ్లిక్ ఫియర్స్ అబౌట్ ద న్యూ పాలసీ. సో అఫీషియల్ స్టేట్మెంట్ హెల్ప్డ్ అలే పబ్లిక్ ఫియర్స్ అబౌట్ ద న్యూ పాలసీ. కొత్త పాలసీకి పరంగా పబ్లిక్ ఫియర్స్ని తగ్గించడానికి, రెడ్యూస్ చేయడానికి ఈ కొత్త అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడింది. స్టిపులేట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్టిపులేట్? అంటే స్పెసిఫైడ్ ఆర్ సెట్ యాజ్ ఎ కండిషన్ ఇన్ అన్ అగ్రిమెంట్. స్టిపులేట్ చేశారు, దీస్ కండిషన్స్ ఆర్ స్టిపులేటెడ్ అంటాం. అంటే కండిషన్స్గా పెట్టారు, అగ్రిమెంట్లో వీటిని కండిషన్స్గా పెట్టారు అని. సో సిమిలర్ వర్డ్స్ ఏంటి? మ్యాండేట్, ప్రోమల్గేట్, ఎంజాయిన్. మ్యాండేట్ అంటే అగైన్ ఇది ఒక మ్యాండేటరీగా మెన్షన్ చేశారు అనే మీనింగ్ వస్తుంది. ప్రోమల్గేట్ అంటే ఒక చట్టం అమల్లోకి తేవడం. ఓకే, పలానా రోజు నుంచి ప్రోమల్గేట్ చేశారంటే సో దే మేడ్ ఇట్ హ్యాపెన్, ప్రమోట్ చేయడం. ప్రోమల్గేట్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయమ్మా. ఒక మీనింగ్ ఏంటంటే అఫీషియల్గా ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రోమల్గేట్ అంటాం, అది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటంటే ప్రమోట్ చేయడం, ఒక ఐడియా కానీ కాజ్ కానీ దాన్ని ప్రమోట్ చేయడాన్ని ప్రోమల్గేట్ అంటాం. సో స్టిపులేట్కి ఈ వర్డ్ అంత మంచి సినోనిమ్ కాదు, సో ఇగ్నోర్ ఇట్. సో ప్రోమల్గేట్ వర్డ్ మీకు నేను చెప్పిన మీనింగ్ కరెక్ట్. అంటే ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం కావచ్చు, లేదా ఒక ఐడియాని ఫేమస్ చేయడం కావచ్చు. అది ప్రోమల్గేట్ యొక్క యాక్చువల్ మీనింగ్. ఇక్కడ సినోనిమ్గా మంచిగా లేదు. ఓకే, ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? రెసెండ్ అంటే క్యాన్సల్, నల్లిఫై, డిస్రిగార్డ్, అబ్రోగేట్. ఇవన్నీ కూడా మనకి క్యాన్సల్ చేయడం, ఒక అగ్రిమెంట్లో పెట్టడం, తీసేయడం అన్నట్టు. ది కాంట్రాక్ట్ స్టిపులేటెడ్ దట్ వర్క్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఎ మంత్. సో కాంట్రాక్ట్ ఏం స్టిపులేట్ చేస్తుంది? వర్క్ అనేది ఒక నెలలోనే కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని కాంట్రాక్ట్ స్టిపులేట్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ఎక్స్ప్లికబులీ అంటే ఏంటి? ఇన్ ఏ వే దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ అండర్స్టూడ్. అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా, అర్థం చేసుకోలేని విధంగా అని అర్థం అనమాట. సో దట్ ఈస్ ఇన్ఎక్స్ప్లికబుల్. దిస్ ఇస్ అన్ ఇన్ఎక్స్ప్లికబుల్ సిచ్యువేషన్. నేను ఎవరికి చెప్పుకోలేనిది, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి నాది. నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి అని చెప్పేటప్పుడు ఇన్ఎక్స్ప్లికబుల్ అనే పదాన్ని మనం వాడతాం కదా. సో ఇప్పుడు చూడండి, సినోనిమ్స్ ఇన్స్క్రూటబుల్, అన్ఫాథమబుల్, ఎనిగ్మాటిక్. ఎనిగ్మాటిక్ అంటే ఎనిగ్మా అంటే సంథింగ్ దట్ కెనాట్ బి అండర్స్టూడ్. ఇది ఒక ఎనిగ్మారా అంటాం, అంటే ఒక వింత ఆశ్చర్యకరమైన అంశం, మనకి అర్థం కావట్లేదు అంటారు చూడండి, అప్పుడు ఎనిగ్మా అనేది పదం వాడవచ్చు. అంటే ఎనిగ్మాని పాజిటివ్గా వాడతారు, అట్ ద సేమ్ టైం అర్థం కాని వింత ఆశ్చర్యం అనే కాంటెక్స్ట్లో మనం వాడతాం. ఇన్స్క్రూటబుల్ అంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, ఇంటర్ప్రెట్ చేయలేనిది, అర్థం కానిది, అది ఇన్స్క్రూటబుల్. అన్ఫాథమబుల్ అంటే అది కూడా సేమ్ మీనింగ్, మనకి అర్థం కాదు, ఇన్కేపబుల్ ఆఫ్ ఫుల్ బీయింగ్ అండర్స్టూడ్, అర్థం కానిది అన్ఫాథమబుల్. సో యాంటోనిమ్స్ ఏంటి? లూసిడ్. లూసిడ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు లూసిడ్గా ఉండాలంటారు, అంటే ఈజీగా అర్థమయ్యేలాగా ఒక స్మూత్ ఫ్లో ఉండాలి. కొహరెంట్ అంటే ఇంత ముందు మాట్లాడిందంతా సింక్ అవుతూ వెళ్ళాలి. అందుకే కదా మీకు పారాజంబుల్స్లో మీకు ఐదు సెంటెన్స్లు ఇస్తారు, అవన్నీ జంబుల్డ్, వాటిని మీరు కొహరెంట్ ప్యాసేజ్గా మార్చాలి అంటారు. ఇంటెలిజిబుల్ అంటే ఇంటెలిజెంట్ అని కాదు. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇంటెలిజిబుల్ అంటే అర్థం అవుతుంది అని అర్థం. లెజిబుల్ అంటే మీరు రాసిన రాత అర్థం అవ్వడం. ఇంటెలిజిబుల్ అంటే మీరు చెప్పింది కానీ కంటెంట్ కానీ అందరికీ అర్థమయ్యేలాగా ఉండడం. దట్ ఈస్ ఇంటెలిజిబుల్. ద ట్రైన్ ఇన్ఎక్స్ప్లికబుల్లీ స్టాప్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగిందో మనకు తెలియదు, కానీ మధ్యలో ఆగిపోయింది. అలాంటప్పుడు ఇన్ఎక్స్ప్లికబుల్ అనే పదాన్ని మనం వాడచ్చు. ఓకే, నెక్స్ట్, స్టిరప్ ఎ డిబేట్ ఆర్ కాంట్రవర్సీ. స్టిరప్ అంటే ఏంటి? ప్రొవోక్ చేయడం, ఒక మనలో రెచ్చగొట్టడం అంటాం కదా. స్ట్రాంగ్ ఎమోషన్స్ లేదా ఒక డిస్కషన్ని రెచ్చగొట్టడాన్ని లేదా అది అయ్యేలా చేయడాన్ని స్టిరప్ అంటాం. ద చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ స్టిర్డ్ అప్ ఎ నేషనల్ డిబేట్ ఆన్ డీలిమిటేషన్. సో చీఫ్ మినిస్టర్ యొక్క స్టేట్మెంట్ ఏం చేసిందమ్మా? డీలిమిటేషన్ పైన నేషనల్ డిబేట్ని స్టిరప్ చేసింది. డీలిమిటేషన్ పైన నేషనల్ డిబేట్, దేశవ్యాప్తంగా చర్చ జరిగేలాగా అది చేసింది. at the cost of, with negative consequences for something else. సో ఇప్పుడు when you're doing something and if you do it at the cost of something, అంటే నువ్వు ఈ పని చేయడం వల్ల ఇంకోటి పోతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంక్రీజింగ్ రిప్రజెంటేషన్ ఫర్ సమ్ స్టేట్స్ షుడ్ నాట్ కమ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అదర్స్. అంటే కొన్ని రాష్ట్రాలకి రిప్రజెంటేషన్ పెంచడం అనేది ఇంకొన్ని రాష్ట్రాలకి నష్టం కలిగించకూడదు. అంటే ఒకరికి పాజిటివ్ కలిగించేది ఇంకొకరికి నెగిటివ్గా నష్టం కలిగించకుండా ఉండాలి అని అర్థం. విత్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ సంథింగ్ ఎల్స్. అర్థమైందమ్మా? ఎట్ ది కాస్ట్ ఆఫ్ అంటే. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ టిల్ నౌ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అదర్వైజ్ వీఆర్ డన్ విత్ ది వొకాబులరీ సెక్షన్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్. సో దీన్ని మీరు క్విజ్ ఫార్మాట్లో మన యాప్లో
ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. Now again, English Infinity course, if you want to improve your English, this is the best solution that is available right now in the market. మెయిన్స్ క్లాసెస్ కానీ, టెస్ట్లు కానీ, పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ, అండ్ మీకు బోనస్ ఏంటంటే క్రిటికల్ రీజనింగ్. జనరల్గా రీజనింగ్ సెక్షన్లో వచ్చే క్రిటికల్ రీజనింగ్ కూడా నేను ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో కవర్ చేస్తున్నాను. సో ఇది మీకు బోనస్. రెగ్యులర్ క్లాసెస్తో పాటు క్రిటికల్ రీజనింగ్, మంచి క్వాలిటీ క్లాసెస్, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇవన్నీ మీకు ఇందులో అందుబాటులో వస్తాయి. సో 999 రూపీస్కి మనం ఇది అందిస్తున్నాం ఫర్ 3 months వ్యాలిడిటీ. క్లాసెస్ నేనే స్వయంగా డీల్ చేస్తాను, వేరే వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఉండదు. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు ఇప్పటివరకు చేయకపోతే. సో ఇవాల్టి ఎడిటోరియల్ కౌంటింగ్ మ్యాటర్స్. సో బేసికల్గా ఇది 2 రకాలుగా చూడొచ్చు టైటిల్ని. కౌంటింగ్ మ్యాటర్స్ అని, అంటే కౌంటింగ్ అనేది ఇక్కడ మ్యాటర్ అనేది నౌన్గా కాదు, వర్బ్ రూపంలో మీరు తీసుకుంటే ఎస్ ఇట్ మ్యాటర్స్, అంటే దానికి ఇంపార్టెన్స్ ఉంది అని అర్థం. ఏంటి కౌంటింగ్? జనాభా. జనాభా మనం గణించడం, జనాభా పాపులేషన్ సెన్సస్ అంటాం కదా, అది ఇట్ మ్యాటర్స్, అంటే దానివల్ల చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి, కాన్సిక్వెన్స్ ఉన్నాయని వేరే తీసుకోవచ్చు. లేదా వేరే రకంగా కౌంటింగ్కి సంబంధించిన అంశాలు అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు. అంటే 2 రకాలుగా అర్థం చేసుకునేలాగా టైటిల్ ఇచ్చారు. డీలిమిటేషన్ మస్ట్ రిమైన్ ట్రూ టు బోత్ రిప్రజెంటేషన్ అండ్ ఫెడరలిజం. సో డీలిమిటేషన్ అనేది రిప్రజెంటేషన్కి మరియు ఫెడరలిజంకి రెండింటికి కూడా న్యాయం జరిగేలాగా ఉండాలి, ఏదో ఒకదానికి మాత్రమే పనికొచ్చేలాగా ఉండకూడదు అని అర్థం. సో ఇక్కడ వాట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డీలిమిటేషన్? డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటి? మనకి దేశంలో ఉన్న ఎన్నో నియోజకవర్గాలు, కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ని ఫిక్స్ చేయడమే డీలిమిటేషన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కాన్స్టిట్యుయెన్సీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కాన్స్టిట్యుయెన్సీ, ఈ బౌండరీస్ని ఫిక్స్ చేయడమే డీలిమిటేషన్ యొక్క ఆబ్జెక్టివ్. ఈ బౌండరీస్ని ఎందుకు ఫిక్స్ చేస్తూ ఉంటారు, ఎందుకు డీలిమిటేషన్ చేస్తారంటే సో దట్ ఒక కాన్స్టిట్యుయెన్సీస్కి ఇంకో కాన్స్టిట్యుయెన్సీకి పెద్దగా డిఫరెన్స్ లేకుండా ఉండడానికి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఒక చోట ఎక్కువ మంది ఒక చోట తక్కువ మంది అని కాకుండా ఒక రకమైన ప్యారిటీ మెయింటైన్ చేయడం కోసం, ఈచ్ కాన్స్టిట్యుయెన్సీకి పక్కదాంతో పోలిస్తే ఒక ప్యారిటీ మెయింటైన్ చేయడం కోసం డీలిమిటేషన్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటారు. అయితే దీని వెనకాల చిన్న కథ ఉంది. ఆ కథ అంతా ఆర్టికల్లోనే వచ్చింది. సో ఇది చెప్తూ మీకు కథ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. బై కాలింగ్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ ఆన్ March 5 టు డిస్కస్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ M.K. Stalin has sought to stir up a national debate. బై కాలింగ్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్, మార్చ్ 5వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్కి పిలుపునివ్వడం ద్వారా తమిళనాడు చీఫ్ మినిస్టర్ M.K. Stalin ఏం చేశారమ్మా? టు డిస్కస్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. దేనికోసం మీటింగ్ పిలుపునిచ్చారు? డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేయడానికి పిలుపునివ్వడం ద్వారా తమిళనాడు చీఫ్ మినిస్టర్ M.K. Stalin ఏం చేశారు? సాట్ అంటే ప్రయత్నం చేశారు. టు స్టిర్ అప్ ఏ నేషనల్ డిబేట్, దేశవ్యాప్తంగా దీని మీద డిబేట్ జరిగేలాగా చేసే ప్రయత్నం ఏం చేశారు? ప్రొవోక్ చేశారు అని అర్థం. స్టిర్ అప్ అంటే ప్రొవోక్. డీలిమిటేషన్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ has not seen any increase in the legislative seats since 1973. సో డీలిమిటేషన్ అనేది ఎక్సైజ్గా చేస్తున్నారంటే ఎప్పటి నుండో చేస్తున్నారు, బౌండరీస్ అయితే మారుస్తున్నారు, కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏమైనా పెరిగాయా? అసెంబ్లీలో కాదు, మనకి ఎస్పెషల్లీ లోక్సభ గురించి మాట్లాడుతున్నాం. లోక్సభలో నెంబర్ ఆఫ్ సీట్లు ఎప్పటి నుంచో ఆ 500+ అవే ఉన్నాయి, తప్పితే అవి పెరిగాయా అంటే పెరగలేదు. 543 అని ఉంటుంది కదా నెంబరు, ఆ నెంబర్ పెరగకుండా ఉంది 1973 నుంచి. ఎందుకని? హ్యావింగ్ బీన్ ఫ్రోజన్ యాజ్ పర్ ద 1971 సెన్సస్ ఫర్ ప్యారిటీ ఇన్ పాపులేషన్ గ్రోత్ అక్రాస్ స్టేట్స్. 1971 సెన్సస్ ప్రకారం ఆ నెంబర్స్ ఉన్నాయి, దాన్ని అలా ఫ్రీజ్ చేస్తారు. అంటే ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ సీట్లు వస్తాయి అనేది 1971 సెన్సస్ ప్రకారం అప్పటికి ఫిక్స్ చేసింది, దాన్ని ఫ్రీజ్ చేస్తారు, మార్చలేదు, అలాగే ఉంచేశారు, దాన్ని టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే పాపులేషన్ గ్రోత్. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే 1970స్లో ఇఫ్ యూ రిమెంబర్, మనకి ఏమంటాం, ఫ్యామిలీ ప్లానింగ్ని బాగా ప్రమోట్ చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ని బాగా ప్రమోట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఈ మనకి పాపులేషన్ బట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవ్వడం అనేది జరిగితే ఎవరు ఫ్యామిలీ ప్లానింగ్ని ఫాలో అవ్వకపోవచ్చు. ఇష్టం వచ్చినట్టు పాపులేషన్ పెరిగిపోతూ ఉంటే వాళ్ళకి లోక్సభ సీట్లు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళకి రిప్రజెంటేషన్ పెరుగుతుంది, ఆ స్టేట్కి ఇంపార్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. సో అలా జరగకూడదని చెప్పి
అన్ని రాష్ట్రాలు ప్రాపర్గా ఫ్యామిలీ ప్లానింగ్ చెయ్యాలి, ఫ్యామిలీ ప్లానింగ్ని ఎంకరేజ్ చేయాలి, ఓకే, జనాభాని నియంత్రించాలనే ఉద్దేశంతో లోక్సభ సీట్లు అనేవి మీ జనాభాతో సంబంధం లేకుండా, మీ జనాభా ఎక్కువ పెరిగినా తక్కువ పెరిగినా మీకున్న సీట్స్ అవే ఉంటాయి, వాటిని ఫ్రీజ్ చేస్తున్నామని చెప్పి 1971 సెన్సస్ ప్రకారం ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అలొకేట్ చేశారో దానిలో ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ అంటే దాంట్లో మార్పులు చేర్పులు లేకుండా ఆపారు. దిస్ వాజ్ డన్ ఎందుకు చేశారు? టు ప్రివెంట్ స్టేట్స్ విత్ హయ్యర్ పాపులేషన్ గ్రోత్ ఫ్రమ్ గెటింగ్ రివార్డెడ్ విత్ ఎ హయ్యర్ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ స్టేట్స్ విత్ బెటర్ హెల్త్ ఇండిసెస్ అండ్ లోవర్ గ్రోత్. పాయింట్ అదే. ఎందుకు చేశారంటే ఇలా చేయకపోతే ఏ రాష్ట్రంలో అయితే పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుందో వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేస్తాయి. ఎందుకని? వాళ్ళకి పాపులేషన్ పెరిగేసరికి సెన్సస్ అయినప్పుడల్లా పాపులేషన్ పెరిగిపోతుంది. పెరిగితే వాళ్ళకి నెంబర్ ఆఫ్ సీట్లు, వాళ్ళకి లోక్సభ సీట్లు అలాట్ అయినవి పెరిగిపోతూ ఉంటాయి. అండ్ అదే ప్రాసెస్లో ఎవరికైతే లోక్సభ సీట్లు తక్కువ ఉన్నాయో వేరే వాళ్ళకి తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా మొత్తం 543 సీట్సే ఉన్నాయి అనుకోండి అమ్మ లోక్సభ సీట్లు అనుకుందాం. ఈ 543 అలొకేట్ చేస్తున్నారు. సో ఈ 543 జనాభా ప్రాతిపదికన అలొకేట్ చేయాలి అన్నారనుకోండి. 1971 సెన్సస్ ప్రకారం ఒక లెక్క వచ్చింది. 1981కి వచ్చేసరికి ఏమవుతుంది? యూపీ, బీహార్ రాష్ట్రాల్లో విపరీతంగా పాపులేషన్ ఇంకా పెరిగిపోయింది. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు వాళ్ళేమో బుద్ధిగా ఫ్యామిలీ ప్లానింగ్లు చేసుకొని పాపులేషన్ తగ్గించుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1981 సెన్సస్ ప్రకారం మళ్ళీ చేసినప్పుడు పాపులేషన్ ప్రకారమే చేయాలంటున్నారు కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు యొక్క సీట్లు తగ్గిపోతాయి. ఆ సీట్లేమో వాళ్ళకెళ్ళిపోతాయి. అంటే 543 అనేది మార్చకపోతే మీరు పాపులేషన్ బేసిస్ మీద పెడితే అంతకుముందు కన్నా ఇప్పుడు పాపులేషన్ షేర్ వాళ్ళది పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకి నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్లు కూడా పెరిగిపోతాయి. ఇది జరిగితే ఏమవుతుంది? సౌత్ స్టేట్స్‌కి నేషనల్ లెవెల్‌లో వాయిస్ ఉండదు. ఎందుకంటే మన లోక్సభ సీట్లు తక్కువైపోతే సెంటర్‌లో అధికారంలో వచ్చే పార్టీ మనల్ని పట్టించుకోదు. ఎందుకంటే ఇక్కడ కన్నా మాకు యూపీ, బీహార్ వస్తే చాలు మాకు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలు వస్తే చాలు. వాటిపైనే ఫోకస్ చేస్తూ ఉంటారు. సౌత్‌కి నిధులు ఇవ్వకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలనేవి ఉంటాయి. అది సౌత్ స్టేట్స్ యొక్క భయం. అది జరగకుండా ఉండేందుకు 1971 సెన్సస్‌ని ఫ్రీజ్ చేశారు. అంటే అప్పుడు ఏవైతే ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లని అలొకేట్ చేశారో అది అక్కడికి ఫ్రీజ్ చేశారు. పాపులేషన్ గ్రోత్‌లు ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రాకున్న సీట్లు తగ్గవు, తెలంగాణకున్న సీట్లు తగ్గవు. అప్పటికి కంబైన్డ్ స్టేట్ అనుకోండి, అవి తగ్గవని చెప్పి ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్, ద నెంబర్ ఆఫ్ సీట్స్ విల్ రిమైన్ ఫ్రోజన్ అది చెప్పారు. అయితే, ఇక్కడ మీరు గమనించాలి. ఇది ఎన్నాళ్ళ పాటు ఫ్రీజ్ చేస్తారు? లైఫ్ లాంగ్ ఫ్రీజ్ చేస్తారా? కొన్నాళ్ళే ఫ్రీజ్ చేస్తారా? అనేది క్వెషన్ మార్క్. సో ఈ పాయింట్‌కొచ్చేసరికి ఇప్పుడు చూడండి. ది 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ హ్యాడ్ స్టిపులేటెడ్ దట్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వుడ్ బి బేస్డ్ ఆన్ ది ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ 2026. ఇది కొన్నాళ్ళ పాటు ఫ్రీజ్ చేశాక మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ ఫ్రీజింగ్ అండ్ ఎన్నాళ్ళు ఫ్రీజ్ అవుతుందనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. సో 84వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చెప్పిందంటే ఇది 2026 తర్వాత జరిగే ఫస్ట్ సెన్సస్ వరకు ఇదే ఉంటుంది. ఐడియల్‌గా సెన్సస్ అనేది ప్రతి 10 ఏళ్లకి జరుగుతుంది. 1971, 1981, 1991, 2001, 2011, 2021 ఇలా జరగాలి. కానీ 2021లో జరిగిందా సెన్సస్? జరగలేదు. ఎందుకు జరగలేదు? కోవిడ్ వల్ల. కోవిడ్ వల్ల 2021లో జనాభా గణన లెక్కింపని జరగలేదు. పోనీ కోవిడ్ అయిపోయి 4, 5 ఇయర్స్ అయిపోతుంది కదా! ఇప్పుడన్నా చేయొచ్చు కదా! అంటే గవర్నమెంట్ చేయట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వాయిదాలేస్తోంది. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏం అనుమానిస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కావాలనే వాయిదా వేస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ కావాలనే వాయిదా వేస్తుంది. ఒకవేళ ఇప్పుడు 2025లో సెన్సస్ టేకప్ చేస్తే నెక్స్ట్ సెన్సస్ మళ్ళీ ఎప్పుడు చేయాలి? 2035లో చేయాలి. 10 ఏళ్ల తర్వాత చేయాలి. అంటే 2026 తర్వాత జరిగే ఫస్ట్ సెన్సస్‌ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ జరగాలని చెప్పేసి 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తోంది. అర్థమైందా? మరి 2026 తర్వాత నార్మల్‌గా లెక్క ప్రకారం ఎప్పుడు జరగాలి ఫస్ట్ సెన్సస్? 2031లో జరగాలి. సో 2031లో జరిగిన సెన్సస్ ప్రకారం మళ్ళీ డీలిమిటేషన్ చేసే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్‌కి వచ్చేస్తుంది. సో బీజేపీ సౌత్ కంటే నార్త్‌లో బలంగా ఉంది కాబట్టి, నార్త్‌లో పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి, నార్త్ స్టేట్స్‌కి లోక్సభ సీట్లు పెరిగిపోతాయి. దానివల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది అపోజిషన్ పార్టీస్ యొక్క భయం. ఇది ఒక యాస్పెక్ట్. రెండోది ఓవరాల్‌గా సౌత్ స్టేట్స్ నష్టపోతాయి. నార్త్ స్టేట్స్‌కి కాంట్రిబ్యూషన్ పెరిగిపోతుంది అనేది కూడా ఇంకొక భయం. అది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కావాలనే వాయిదా వేస్తూ 2025 ఇప్పుడు చెయ్యాలి. కానీ చెయ్యట్లేదు. చెయ్యకుండా 2026 తర్వాత 27లో చేసిందనుకోండి, 2031 వరకు కూడా వెయిట్ చేయక్కర్లా. ఇట్ నీడ్ నాట్ వెయిట్ టిల్ 31. డైరెక్ట్‌గా 2027 చేసిందనుకోండి, 2026 తర్వాత జరిగిన ఫస్ట్ సెన్సస్ అదే కాబట్టి దాన్ని బేస్ చేసుకునే మొత్తం డీలిమిటేషన్ జరిగిపోతుంది. సో ఇట్లాంటి ఆలోచనలు సెంట్రల్ గవర్నమెంట్‌కి ఉన్నాయి అనేది వీళ్ళ అనుమానం.
ఈజ్ ద యూనియన్ గవర్నమెంట్ ఇన్ఎక్స్ప్లికబుల్లీ అంటే వితౌట్ అంటే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా కారణాలు చెప్పకుండా డిలేయింగ్ ద సెన్సస్ ఎక్సర్సైజ్ టు అలో ఫర్ ద డిలిమిటేషన్ ఎక్సర్సైజ్ టు బి హెల్డ్ ఎర్లియర్, కావాలనే ఎక్సర్సైజ్ చేస్తుందా సెన్సస్ని? ఎందుకు 2026 తర్వాత సెన్సస్ చేస్తే వెంటనే దాన్ని బేస్ చేసుకుని డిలిమిటేషన్ చేసేయచ్చు అనే ఉద్దేశంతో చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. ఇన్ ద నార్మల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ది ఎక్సర్సైజ్ వుడ్ హ్యావ్ బీన్ డన్ ఆఫ్టర్ ద 2031. నార్మల్గా అయితే 2031 సెన్సస్ తర్వాత జరగాలి. బట్ ఇట్ ఈస్ నౌ పాసిబుల్ ఆఫ్టర్ 2026 వన్స్ ద సెన్సస్ ఈజ్ కండక్టెడ్. ఇప్పుడు ఎలా ఉందంటే 2026 తర్వాతే కండక్ట్ చేసే అవకాశం కూడా వచ్చేస్తుంది. ఎందుకని? సెన్సస్ ఇంకా జరగలేదు, 21లో జరగాల్సిన జరగలేదు. అది వాయిదాలు వేసి 26లో చేస్తారనుకోండి, 26 తర్వాత ఫస్ట్ సెన్సస్ అదే అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు డీలిమిటేషన్ కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే చేస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్. ది కన్సర్న్ ఆఫ్ తమిళనాడు దట్ ద ఎక్సర్సైజ్ కుడ్ హర్ట్ ఇట్స్ రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్. తమిళనాడు యొక్క కన్సర్న్ అంటే ఆందోళన, భయం ఏంటి? దట్ ద ఎక్సర్సైజ్ కుడ్ అంటే పాసిబుల్లీ ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది తన యొక్క రిప్రజెంటేషన్ హర్ట్ చేయొచ్చు అనేది తమిళనాడు యొక్క భయం. ఇది పార్లమెంట్లో. అండ్ దిస్ కన్సర్న్ ఈజ్ లెజిటిమేట్ అంటే ఏంటమ్మా? యాక్సెప్టబుల్, అది కరెక్టే, జస్టిఫైడ్ అని అర్థం. జస్టిఫైడ్, తను భయపడడంలో మీనింగ్ ఉంది, ఊరికే భయపడలేదు. సో ఇట్ ఈస్ జస్టిఫైడ్ అని అర్థం. ఇఫ్ ద సెంటర్ ఇంటెండ్స్ ద ప్రాసెస్ టు బీ ఓన్లీ ప్రపోర్షనలీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈచ్ స్టేట్స్ పాపులేషన్. చూడండి, జాగ్రత్తగా గమనించండి. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది స్టేట్ యొక్క పాపులేషన్ బేసిస్ మీదే వారికి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎలకేట్ చేసేలాగా చేస్తే మాత్రం తమిళనాడు భయపడడంలో అర్థం ఉంది అని అర్థం. ఎందుకంటే తమిళనాడు పాపులేషన్ గ్రోత్ తక్కువ ఉంది, బీహారు వాటి పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉంది. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ ది పాపులేషన్ గ్రోత్ రేట్స్ బిట్వీన్ 1971 and 2024 ఇన్ తమిళనాడు అండ్ అన్డివైడెడ్ బీహార్. అంటే బీహార్ అండ్ జార్ఖండ్ కలిసి ఉండే కదా ఒకప్పుడు, అలాగా అది అన్డివైడెడ్ బీహార్కి తమిళనాడుకి మీరు కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. ది ఎలక్టోరేట్ అంటే ఓట్లు వేసేవాళ్ళు, అంటే ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు ఎలక్టోరేట్ అంటారు, మొత్తం పాపులేషన్ కాదు. ఫర్ విచ్ రీసెంట్ డేటా ఈజ్ అవైలబుల్. అవైలబుల్గా ఉన్న రీసెంట్ డేటా ప్రకారం గ్రూ బై 171% ఇన్ ద ఫార్మర్ అంటే తమిళనాడులో, అంటే రెండింటి గురించి మాట్లాడినప్పుడు ద ఫార్మర్ అంటే ముందుది, ద లేటర్ అంటే తర్వాతది. యాజ్ అగెనెస్ట్ ద 233% ఇన్ ద లేటర్. అంటే బీహార్లో 233% పెరిగిందంట ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య. అదే తమిళనాడులో 171% పెరిగిందంట. వైల్ దే హ్యాడ్ ఏ కంపారబుల్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ యాజ్ ఆఫ్ నౌ. తమిళనాడుకి బీహార్కి మీరు చూసుకుంటే కంపారబుల్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఉన్నాయి. తమిళనాడుకి 39 ఉంటే కంబైన్డ్ బీహార్కి 54 ఉన్నాయి. ఒకవేళ ఇఫ్ డీలిమిటేషన్ వాజ్ హెల్డ్ అండ్ కాన్స్టిట్యుయెన్సీస్ రీడ్రాన్ టు మ్యాచ్ పాపులేషన్ గ్రోత్ని మ్యాచ్ అయ్యేలాగా కాన్స్టిట్యుయెన్సీస్ని రీడ్రా చేస్తే, డీలిమిటేషన్ చేస్తే, అండ్ ఈవెన్ ఇఫ్ ద ఓవరాల్ లోక్సభ టాలీ వాజ్ ఇంక్రీజ్డ్, ఓవరాల్గా లోక్సభలో ఉన్న సీట్లు 540 నుంచి 600కో 700కో మీరు పెంచినప్పటికీ, తమిళనాడుకు కూడా పెరిగిందని మీరు అనుకున్నప్పటికీ, కానీ మిగిలిన స్టేట్స్కి ఇంకా పెరిగిపోతాయి. పాయింట్ అదే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుందంటే ద ప్రపోర్షన్, అంటే ఆంధ్రాకి ఎన్ని సీట్లు ఉన్నాయి, బీహార్కి ఎన్ని ఉన్నాయి, తమిళనాడుకి ఎన్ని ఉన్నాయి, బీహార్కి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు రేషియో ఎలా ఉంది మనకి? 39:54. ఐడియల్గా రేషియో మారకూడదు కదా, కానీ మారిపోద్ది. పాపులేషన్ బేసిస్ మీద చేస్తే ఈ 39:54 మరి ఉండదు, రేషియో మారిపోద్ది. సో వీళ్ళకి 39 ఉండి వాళ్ళకి 74 అయిపోవచ్చు. అంటే కొత్త పాపులేషన్ బేసిస్ మీదే వాళ్ళకి సీట్లు ఎలకేట్ చేస్తే వాళ్ళ ఎలకేషన్ ఎక్కువ ఉంటుంది, మనకి ఎలకేషన్ తక్కువ ఉంటుంది. దానివల్ల మనం నష్టపోతాం అనేది పాయింట్. ద ఫైనల్ నెంబర్ ఫర్ తమిళనాడు వుడ్ క్లియర్లీ బీ మచ్ లోవర్ దాన్ బీహార్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువైపోతుంది. అదర్ స్టేట్స్ విత్ రెడ్యూస్డ్ ఫెర్టిలిటీ రేట్స్. ఫెర్టిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఫెర్టిలిటీ అంటే అర్థం ఏంటి? ఈ పిల్లల్ని కండం కదా. ఫెర్టిలిటీ రేట్ తగ్గడం అంటే పిల్లలు ఎంతమంది పుడుతున్నారు అనేది తగ్గించడం. సచ్ యాజ్ కేరళ అండ్ కర్ణాటక విల్ ఆల్సో బి ఎఫెక్టెడ్. వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా హ్యాస్ సెడ్ దట్ దెర్ విల్ బి నో రిడక్షన్ ఆన్ ఎ ప్రో రేటా బేసిస్ ఫర్ సదరన్ స్టేట్స్ అండ్ దట్ దే వుడ్ గెట్ దేర్ రైట్ఫుల్ షేర్. అమిత్ షా ఏమన్నారు? వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తుంది, ప్రో రేటా బేసిస్ మీద వాళ్ళకి రెడ్యూస్ చేయమంటున్నారు. ప్రో రేటా అంటే జనాభా బట్టి వాళ్ళకి తగ్గించెయ్యము అని చెప్పేసి అంటున్నారు. బట్ దెర్ హ్యాస్ బీన్ లిటిల్స్ క్లారిటీ ఆన్ వెదర్ దిస్ వుడ్ మీన్ దట్ దేర్ ప్రపోర్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ విల్ బి రిటైన్డ్ ఆఫ్టర్ డీలిమిటేషన్. అయితే దీని అర్థం ఏంటనేది కంప్లీట్గా క్లారిటీ ఇవ్వలేదు. డీలిమిటేషన్ తర్వాత వాళ్ళకి ఎంతైతే రిప్రజెంటేషన్ ఉందో దాన్ని అలాగే రిటైన్ చేస్తారా లేదా అనే విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ సీట్స్ మెయింటైన్ చేయడం కాదమ్మా, రిటైన్ చేయాల్సింది ప్రపోర్షన్. మీకు ఒక లెక్క చెప్తాను, లెక్క బట్టి మీకు అర్థమవుతుంది. మనం ఏపీ అజ్యూమ్ చేసుకుందాం. నేను ఒక రఫ్ నెంబర్ ఇస్తున్నాను.
ఇది కరెక్ట్ నెంబర్స్ కాదు, అర్థం చేసుకోవడం కోసం. ఏపీలో 50 సీట్లు ఉన్నాయనుకోండి, యూపీలో 100 సీట్లు ఉన్నాయనుకోండి. ప్రస్తుతం ఏపీలో 50 సీట్లు, యూపీలో 100 సీట్లు అంటే రేషియో ఎంత? 1:2. ఇది యాజ్ ఆఫ్ నౌ అనుకోండి. రేపు పొద్దున్న డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత లెట్సే యూపీ పాపులేషన్ 50% పెరిగింది అని చెప్పి, సో యూపీ సీట్లు 150 చేశారు అనుకోండి. ఏపీ పాపులేషన్ 10% పెరిగింది అని చెప్పి ఏపీ యొక్క సీట్లు 10% పెంచితే ఎంత అవుతుంది మనకి? 55 చేశారు అనుకోండి. నీ కొత్త రేషియో ఏంటి? 55:150. మీ కొత్త రేషియో ఏమవుతుంది? 55:150 అవుతుంది. అంటే 5 11s 5 30s 11:30. 11:30 అంటే ఆల్మోస్ట్ 1:3. 1:3 రేషియో కాస్త ఇది ఆల్మోస్ట్ 1:3, ఆల్మోస్ట్ 1:3, ఎగ్జాక్ట్గా కాదు, అది అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఒక సీట్ ఉంటే యూపీకి 2 సీట్లు ఉంటే, రేపు పొద్దున్న ఇలా మారితే మనకి ఒక సీట్ అయితే వాళ్ళకి 3 సీట్లు అయిపోతాయి. సో ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఇల్లస్ట్రేటివ్ ఎగ్జాంపుల్. దీనివల్ల ఏమవుతుంది మనకి? లోక్సభలో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. మన ప్రాతినిధ్యం తగ్గితే ఏంటి సార్ నష్టం అని మీరు అనుకోవచ్చు. లోక్సభలో మన వాయిస్ ఉండదు. ఏదైనా పాలసీ వచ్చినా, ఏమొచ్చినా సరే మన ఎంపీలు తక్కువ మంది ఉంటారు, వాళ్ళ ఎంపీలు ఎక్కువ మంది ఉంటారు. ఇది మొత్తం నార్త్ అంతా కూడా పాపులేషన్ కంట్రోల్ సరిగ్గా చేయలేదు. సో వాళ్ళందరికీ నెంబర్ ఆఫ్ సీట్లు గణనీయంగా పెరిగిపోతాయి. సో వాళ్ళకి వచ్చే ఫండ్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. అంటే ఒక రకంగా జనాభాని కంట్రోల్ చేయకపోవడాన్ని మనం ఎంకరేజ్ చేసినట్టు. మనం ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాపర్గా ఫాలో అయ్యి జనాభాని కంట్రోల్ చేసాము, వాళ్ళేమో చేయలేదు. సో దాన్ని ఒక రకంగా ప్రభుత్వం ఇప్పుడు రివార్డ్ చేసే పరిస్థితి కింద మారుతుంది. అమిత్ షా గారు ఏమంటున్నారంటే, మీకు రావాల్సింది మీకు వస్తుంది అంటున్నారు. అంటే క్లియర్‌గా చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైతే ప్రపోర్షన్ ఉందో, ఆ ప్రపోర్షన్ అలాగే మెయింటైన్ అవుతుందని అమిత్ షా చెప్పట్లేదు. క్లారిటీ ఇవ్వట్లేదు. అందుకే దేర్ హాస్ బీన్ లిటిల్ క్లారిటీ. అసలు దాని విషయంలో క్లారిటీ అనేది లేదు. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నో అని అర్థం అనమాట. ఆ ప్రపోర్షన్ అలాగే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నంబర్ ఆఫ్ సీట్లు మెయింటైన్ చేయడం కాదు. ఇప్పుడు మీకు 50 ఉన్నాయి, 50 ఉంచుతాము అన్నా అది హ్యాపీగా ఉండేది కదా! ఇక్కడ మనకి 50 ఉన్నాయి. వాళ్ళకి 100 ఉన్నాయి. వాళ్ళు 100ని 150 చేసి మనకి 50ని 50గా ఉంచేసారనుకోండి. ఏంటి ఉపయోగం? మీకు తగ్గించలేదు కదా అంటే కాదు. పక్కనోడికి పెంచేసారు. ప్రపోర్షన్ మారిపోయింది. ఆ ప్రపోర్షన్ అలాగే మెయింటైన్ చేస్తామని చెప్పి మాట ఇవ్వాలి, ఇవ్వట్లేదు. The significant increase in population since 1973 should lead to an increased number of representatives. సో పాపులేషన్ పెరిగింది కాబట్టి నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పెరగాలి. దేశవ్యాప్తంగా పెరగాలి. అందులో డౌట్ లేదు. అండ్ దేర్ ఫోర్ ఏ హయ్యర్ నెంబర్ ఆఫ్ సీట్స్, దానివల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగాలి. ఎస్పెషల్లీ ఇన్ నార్త్ ఇండియాస్ హైలీ పాపులేటెడ్ స్టేట్స్. నార్త్ ఇండియాలో కూడా ఖచ్చితంగా పెరగాలి. పాపులేషన్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. యట్ అయినప్పటికీ ద ఈక్వల్లీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం షుడ్ సజెస్ట్. అట్ ద సేమ్ టైం ఫెడరలిజం ఏం చెప్తోంది అంటే అన్ని రాష్ట్రాల పవర్స్ని తగ్గించకూడదు. సెంటర్కి స్టేట్కి ప్రాపర్గా పవర్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలనేది ఫెడరలిజం ప్రిన్సిపల్. అదేం చెప్తుందంటే సజెస్ట్ ద నీడ్ ఫర్ ప్రపోర్షన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ టు బి మెయింటైన్ టు కీప్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇంటాక్ట్ అక్రాస్ స్టేట్స్. ఈ రాష్ట్రాల మధ్య బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది అలాగే మెయింటైన్ అవ్వాలి అంటే ప్రపోర్షన్ ఇప్పుడు ఏదైతే ఏ రేషియోలో రాష్ట్రానికి డిస్ట్రిబ్యూషన్ జరిగిందో అది మారకూడదు. వాళ్ళకి పెంచితే మనకి అదే లెవెల్లో పెంచాలి, పాపులేషన్తో సంబంధం లేకుండా. ఓకే. అప్పుడేమవుతుందంటే మీకు యూపీలో ఒక కాన్స్టిట్యుయెన్సీకి పీపుల్ ఎక్కువ ఉంటారు. ఆంధ్రాలో కాన్స్టిట్యుయెన్సీకి పీపుల్ తక్కువ ఉంటారు. కానీ ఓన్లీ అన్ని చోట్ల ఎగ్జాక్ట్‌గా మెయింటైన్ అవ్వాలంటే యూపీకి విపరీతంగా పెరిగిపోతాయి సీట్లు. దానివల్ల మిగిలిన రాష్ట్రాలు నష్టపోతాయి. అందుకే కదా రీసెంట్‌గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, స్టాలిన్ ఏమంటున్నారు? పిల్లల్ని కనండి, జనాభా నియంత్రించకండి, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అంటున్నారు. ఎందుకంటే దీనివల్లే. మనం అన్ని పద్ధతిగా వెళ్లి మనం నష్టపోతున్నాం అనే పాయింట్ రావడం వల్ల ఈ డిస్కషన్‌లు అవుతున్నాయి ఇప్పుడు. మోర్ ఇంపార్టెంట్లీ ది గవర్నమెంట్ మస్ట్ ఎక్స్‌పీడైట్. గవర్నమెంట్ ఏం చేయాలి? ఎక్స్‌పీడైట్‌ని స్పీడప్ చేయాలి. ద సెన్సస్‌ని స్పీడప్ చేయాలి. దేనికి? జస్ట్ టు అలే కన్సర్న్స్ that it has been delayed to facilitate an earlier and controversial delimitation. సో వీళ్ళు కావాలనే డీలిమిటేషన్ ఈ సెన్సస్‌ని కావాలని డిలే చేసేసారు. డిలే చేసి 2026 తర్వాత వెంటనే కండక్ట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని వెంటనే డీలిమిటేషన్ చేసేయొచ్చు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇది చేస్తున్నారు అన్న కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ పోవాలంటే, ఆ భయాలు పోవాలి అంటే ఏం చేయాలమ్మా? గవర్నమెంట్ సెన్సస్ ఎక్సర్సైజ్‌ని స్పీడప్ చేయాలి. 2026 దాటేంత వరకు వెయిట్ చేయకూడదు. ఇప్పుడే చేసేయాలి. ఏ నేషన్ స్ట్రైవింగ్ టు రీచ్ ద హయ్యర్ పెడెస్టల్స్ ఆఫ్ వరల్డ్ పవర్. పెడెస్టల్స్ అంటే హయ్యర్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్ పవర్‌కి వెళ్ళాలని స్ట్రైవ్ అవుతుంది, కష్టపడుతుంది భారతదేశం. దీన్ని గ్లోబల్ పవర్‌గా పిలిపించుకోవాలని అనిపించుకుంటుంది. అలాంటి దేశం కెనాట్ అఫోర్డ్ టు డిలే ద బేసిక్ ఎక్సర్సైజ్ ఆఫ్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ ఓన్ పీపుల్. అంటే ఇంటర్నేషనల్‌గా గ్లోబల్ పవర్‌గా అనిపించుకోవాలనుకుంటున్న ఇండియా తన ఓన్ పీపుల్‌ని కౌంట్ చేసే బేసిక్ ఎక్సర్సైజ్‌ని డిలే చేయకూడదు అని ఈ ఆర్టికల్ ఫైనల్‌గా మనకి కంక్లూడ్ చేస్తోంది.
అర్థమైందమ్మా? ఇస్ దట్ క్లియర్? Very good. Now try to answer the questions. What is the tone of the author in this article? Is it optimistic and celebratory? No, it is analytical and concerned. It is little concerned. చిన్న కంగారు ఉంది, చిన్న భయం ఉంది. What is the central idea of the article? ఆర్టికల్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి? ద డెలిమిటేషన్ ఎక్సర్సైజ్ మస్ట్ బి డిలేడ్. అవునా? 2031 వరకు డిలే చేయాలనా? నో. గవర్నమెంట్ ఈస్ డెలిబరేట్లీ డిలేయింగ్ ద సెన్సెస్ టు పుష్ ఫర్ ఎర్లీ డెలిమిటేషన్. ఇది ఆయన అనుమానం. డెలిబరేట్గా డిలే చేస్తున్నారనేది ఆయన యొక్క అనుమానం, ఆర్టికల్ రాసిన యొక్క అనుమానం. అది సెంట్రల్ ఐడియానా? పక్కన పెట్టండి. డీలిమిటేషన్ మస్ట్ బ్యాలెన్స్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ ఫెడరల్ ప్రిన్సిపల్స్. ఎస్, దిస్ ఈజ్ ది సెంట్రల్ ఐడియా. ఇది ఆయన యొక్క ఎజంప్షన్. రెండోది ఏంటమ్మా? ఆయన ఎజంప్షన్. గవర్నమెంట్ కావాలనే చేస్తోంది అని ఆధార్ అనుమానిస్తున్నారు, ఎజ్యూమ్ చేసుకుంటున్నారు. కానీ మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి? డీలిమిటేషన్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ని, ఫెడరల్ ప్రిన్సిపల్స్ని బ్యాలెన్స్ చేయాలి. మీరు ఓన్లీ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని చూసుకుని ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చేస్తే ఇక్కడ సౌత్ స్టేట్స్ నష్టపోతాయి, వాళ్ళ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనేది మెయిన్ ఐడియా కింద మనం చెప్పొచ్చు. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ది ఆథర్ స్టాన్స్? ఆథర్ యొక్క స్టాన్స్ ఏంటి? ఆథర్ ఏమనుకుంటున్నారు డీలిమిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏం చెప్తారు మీరు? ఆథర్ డీలిమిటేషన్ అన్నెసరీ అనుకుంటున్నారా? నో. ఆథర్ పాపులేషన్ గ్రోత్ షుడ్ బి ద సోల్ క్రైటీరియా అని భావిస్తున్నారా? నో. ఆయన ఫెడరలిజం ప్రిన్సిపల్స్ కూడా తీసుకోమంటున్నారు. ఆథర్ ఇస్ స్కెప్టికల్, అనుమానంగా ఉన్నారు అబౌట్ ద ఇంటెంట్ బిహైండ్ డిలేయింగ్ ద సెన్సెస్ ఎందుకు డిలే చేశారనే విషయంలో ఆథర్ స్కెప్టికల్గా ఉన్నారు, అనుమానంతో ఉన్నారు. అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ డీలిమిటేషన్, దానివల్ల డీలిమిటేషన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందనే విషయంలో ఆథర్ అనుమానంతో ఉన్నారు. ఎస్, యూ కెన్ ఇన్ఫర్ దట్ అబౌట్ ఆథర్స్ స్టాన్స్. వాట్ అజంప్షన్ అండర్లైజ్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్? ఆథర్ ఆర్గ్యుమెంట్ వెనకాల ఉన్న అజంప్షన్ ఏంటి అని మీరు చెప్తారు. ఆల్ స్టేట్ షుడ్ హ్యావ్ ఈక్వల్ పార్లమెంటరీ రిప్రజెంటేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ పాపులేషన్. ఈక్వల్ అంటున్నారా? నో, ఈక్వల్ కాదు, ప్రపోర్షనల్. అంటే ప్రెజెంట్ ఉన్న ప్రపోర్షన్ మెయింటైన్ అవ్వాలి అంటున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ టైమింగ్ ఆఫ్ ది సెన్సెస్. అదా పొలిటికల్ రిప్రజెంటేషన్ మస్ట్ రిఫ్లెక్ట్ బోత్ పాపులేషన్ అండ్ ఫెడరల్ బ్యాలెన్స్. ఎస్, ఇది పాపులేషన్ మాత్రమే కాదు, ఫెడరల్ బ్యాలెన్స్ని కూడా రిప్రజెంట్ చేయాలనేది ఆధార్ యొక్క పాయింట్. ఓకే, ఆధార్ యొక్క ఉద్దేశం ఏంటి? పాపులేషన్ మాత్రమే కాదు, ఫెడరల్ బ్యాలెన్స్ అంటే రాష్ట్రాలకి ఉన్న పవర్ డిస్ట్రిబ్యూషన్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి. కొన్ని రాష్ట్రాలకు విపరీతమైన పాపులేషన్ వల్ల విపరీతమైన పవర్స్ ఇచ్చేస్తే ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది అనేది కూడా మేజర్ పాయింట్. అది పోకూడదు, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలనేది ఆయన చెప్తున్న పాయింట్, ఆయన ఉద్దేశం అది. According to the article, why was the number of parliamentary seats frozen in 1971? 1971లో పార్లమెంటరీ సీట్స్ ఎందుకు ఫ్రీజ్ చేశారు? ట్రై చేయండి. ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ సెకండ్ ఆప్షన్. హయ్యర్ పాపులేషన్ గ్రోత్ ఉన్న వాళ్ళని రివార్డ్ చేయాలా? రివార్డ్ చేయాలనుకుంటే ఫ్రీజ్ చేసేవాళ్ళు కాదు, వదిలేసేవారు. అలా వదిలేస్తే ఎక్కువ పాపులేషన్ ఉండే వాళ్ళకి ఎక్కువ చేసేవారు. టు మెయింటైన్ ప్యారిటీ ఇన్ రిప్రజెంటేషన్లో ఈక్వాలిటీ ఇప్పుడు ఏదైతే ఉందో అది అలా మెయింటైన్ చేయాలి అనేది ఉద్దేశం. డిఫరెంట్ గ్రోత్ రేట్స్ ఉన్నప్పటికీ మీ రిప్రజెంటేషన్లో మార్పులు రాకుండా చూడడం కోసం అది మెయింటైన్ చేశారు. టు అలౌ నార్థన్ స్టేట్స్ టు గెయిన్ అన్ అడ్వాంటేజ్? నో. టు ఎంకరేజ్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ నేషన్ వైడ్? ఎస్, ఇది కరెక్టే. పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని నేషన్ వైడ్ ఎంకరేజ్ చేయడం కోసమే చేశారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఏంటంటే ఈ ప్యారిటీ మెయింటైన్ చేయడానికి కోసం. ఆర్టికల్లో ఇచ్చిన దాని ప్రకారం పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ గురించి ఆర్టికల్లో రాయలేదు, క్లియర్గా రాయలేదు. సో క్లియర్గా మెన్షన్ చేసింది ఇది. వాట్ కన్సర్న్ డస్ తమిళనాడు ఎక్స్ప్రెస్?
రిగార్డింగ్ ద డీలిమిటేషన్ ప్రాసెస్. ది తమిళనాడు ఎక్స్‌ప్రెస్ చేసిన కన్సర్న్ ఏంటి డీలిమిటేషన్ విషయంలో? ఇండెఫినిట్‌గా పోస్ట్‌పోన్ చేస్తారనా? స్మాల్ స్టేట్స్‌కి ఓవర్ రిప్రజెంటేషన్ వస్తుందనా? డెవలప్‌మెంట్ ఫండ్స్ తగ్గుతాయనా? ఓవరాల్ నంబర్ ఆఫ్ ఎంపీస్ తగ్గిపోతుందని వాళ్ళ భయం. ఓవరాల్‌గా వాళ్ళ నంబర్ ఆఫ్ ఎంపీస్ తగ్గిపోతుందని వాళ్ళ భయం. ఎక్స్‌పీడైట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్‌పీడైట్? స్పీడప్. హేజన్. హేజన్ అంటే స్పీడప్. ప్రోరేటా అంటే ఏం చెప్పాను? ప్రోరేటా అంటే ఏంటి? అడ్జస్టెడ్ ప్రపోర్షనల్లీ. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాదు, ప్రపోర్షనల్‌గా అడ్జస్ట్ అవ్వడం. అలే అంటే సముదాయించడం, అంటే కన్సర్న్స్ లేకుండా కూల్ చేయడం. ఏంటి? సపోర్ట్ అన్నట్టు. ఇక్కడ మీనింగ్ ప్రకారంగా సపోర్ట్ ఉన్న వాటిలో సి బెటర్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ ఆర్టికల్. దీన్ని స్కిమ్ చేద్దాం. సో ఆర్ట్ ఆఫ్ ద డీల్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్స్ ప్లాన్స్ ఫర్ పీస్ సీమ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ నియో కొలోనియల్ ఎజెండా. కొలోనియల్ అంటే అర్థం ఏంటంటే మనం ఒక దగ్గర ఉంటాం. ఒక దగ్గర ఉంటూ ఇంకో దేశం యొక్క రిసోర్సెస్ మీద కంట్రోల్ చేస్తాం. అదే కదా కొలోనియలిజం. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ప్రపంచంలోని డిఫరెంట్ దేశాల యొక్క రిసోర్సెస్ పైన కన్నేశారు. ఏదో పేరు పెట్టుకొని వచ్చారు. అక్కడ రిసోర్సెస్‌ని లాగేశారు. సో ట్రంప్ కూడా ఒక పీస్ డీల్ చేస్తున్నారు. అది నియో కొలోనియల్ ఎజెండాలో భాగంలాగా కనిపిస్తోంది. అంటే యుక్రెయిన్‌లో ఉన్న రిసోర్సెస్ మీద డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్టుగా కనిపిస్తోంది అని అర్థం. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని వాషింగ్టన్‌కి ఇన్వైట్ చేశారు. దేనికి? ఒక డీల్ సైన్ చేయమని. దీనివల్ల ఏమవుతుంది? వాషింగ్టన్‌కి యుక్రెయిన్‌లో రేర్ ఎర్త్ మినరల్ డిపాజిట్స్‌కి యాక్సెస్ వస్తుంది. దీనికి వాళ్ళేమిస్తారంట? వైట్ హౌస్ ఈ 3 సంవత్సరాల వార్‌ని ఎండ్ చేయడానికి సపోర్ట్ చేస్తుందంట. రష్యా వచ్చినప్పటి నుంచి, రష్యా ఇన్వేజన్ అంటే చొరబాటు వచ్చినప్పటి నుంచి మీకు 3 సంవత్సరాలుగా వార్ జరుగుతుంది. అది ఎండ్ చేయడానికి నేను సహకరిస్తాను. దానికి ప్రతిగా మీరు నాకు మీ దేశంలో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ డిపాజిట్స్‌కి మాకు యాక్సెస్ ఇవ్వండి అని చెప్పి డీల్ చేద్దాం రండి అని చెప్పి ట్రంప్ పిలుస్తున్నాడు. అయితే వైల్ మిస్టర్ ట్రంప్ తన డొమెస్టిక్ కాన్స్టిట్యూయెంట్స్‌కి దీన్ని ఎలా పొజిషన్ చేశాడంటే యాస్ ఫేవరబుల్ టు యూఎస్. యూఎస్‌కి పనికొచ్చేలాగా ఇది యూఎస్‌కి పనికొస్తుందని చెప్పారు. అమెరికన్ టాక్స్ పేయర్స్ వాళ్ళ మనీ వాళ్ళు తిరిగి తెచ్చుకునేలాగా. ఎందుకంటే యుక్రెయిన్ వార్‌కి అమెరికా సపోర్ట్ చేసి చాలా డబ్బులు తగలెట్టుకుంది. మన డబ్బులేమో వాళ్ళకి ఈ ఆయుధాలు ఇవన్నీ సామాగ్రి ఇవ్వడానికి ఖర్చు పెట్టేసాము. ఆ డబ్బులు మనం వెనక్కి తెచ్చుకోవడానికి ఇదొక మార్గం అన్నట్టుగా ఆయన డొమెస్టిక్‌గా అమెరికాలో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యూఎస్ ఎయిడ్ టు యుక్రెయిన్. యూఎస్ వాళ్ళకి సహాయం ఇచ్చింది కాబట్టి. అయితే అది ఇంకా ఏం చెప్తున్నారంటే రెస్పాన్సిబిలిటీ ఫర్ సెక్యూరిటీ యాంగిల్, యుక్రెయిన్ యొక్క సిట్యుయేషన్ యొక్క సెక్యూరిటీ యాంగిల్, అంటే యుక్రెయిన్ సెక్యూరిటీని, యుక్రెయిన్ పైన రష్యా మళ్ళీ దాడి చేయకుండా యుక్రెయిన్‌ని కాపాడాల్సిన బాధ్యత మనది కాదు. అది యూరోప్ మీద పడుతుందని కూడా చెప్తున్నాడు ఆయన. ఓకే. ఇంకా ఏం చెప్తున్నారు ఆయన? హింటింగ్ ఎట్ వాట్ అపియర్స్ టు బి లిమిటెడ్ ఫ్యూచర్ యూఎస్ కమిట్మెంట్ అండ్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ విషయంలో అమెరికా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు. మీకు సపోర్ట్ చేయదు, కమిట్మెంట్ ఇవ్వదు అనే విషయాన్ని కూడా ఆయన ఇండికేట్ చేస్తున్నారు. ఎవరెవరో గొడవలు ఆడుకుంటే మేమెందుకు డబ్బులు తగలెట్టుకోవాలి? అమెరికా ఎందుకు సపోర్ట్ చేయాలి? అనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హాస్ సో ఫార్ అవాయిడెడ్ ప్రొవైడింగ్ ఎనీ సెక్యూరిటీ గ్యారంటీ. యుక్రెయిన్‌కి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వట్లేదు. అంటే రేపు పొద్దున్న మీ మినరల్ డిపాజిట్స్ మేము వాడుకుంటామని అంటున్నారు గానీ, రేపు పొద్దున్న రష్యా మా మీద పడితే అమెరికా వచ్చి మాకు సెక్యూర్ చేస్తుందా? మా తరపున పోరాటం చేస్తుందా? అంటే ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఓకే. ఈవెన్ దో మిస్టర్ జెలెన్స్కీ హాస్ సెడ్ మాకు సెక్యూరిటీ గ్యారంటీస్ రాకపోతే సీజ్ ఫైర్ ఉండదు. అంటే మేము కాల్పుల విరమణ జరగదు, యుద్ధం ఆగదు. ఏది పనిచేయదు. ఏది కూడా పనిచేయదు. ఈరోజు మీరు యుద్ధం ఆపేయమని చెప్తున్నారు. కరెక్టే. నేను ఆపేస్తాను. మీరేమో ఎళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత రష్యా మా మీద పడితే మీరెవరు మాకు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? అనేది యుక్రెయిన్ యొక్క వర్రీ. అయినప్పటికీ 2 దేశాలు కూడా ఆర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆన్ ఎన్ అగ్రీమెంట్. అగ్రీమెంట్ విషయంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. దట్ రివాల్వ్స్ అరౌండ్ ఏ రీకన్‌స్ట్రక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్. ఒక రీకన్‌స్ట్రక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అని ఒక ఐటెమ్ ఉంది. దాని విషయంలో మాత్రం 2 దేశాలు కూడా అడుగులు ముందుకు వేస్తున్నాయి. సో, ఈ రీకన్‌స్ట్రక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ దేనికోసం అంతా? ఇది యుక్రెయిన్. దీనికి యుక్రెయిన్ వాళ్ళు 50% కంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీద వార్ చేయడం వల్ల యుక్రెయిన్‌లో జరిగిన డెవస్టేషన్, నాశనం అయిపోయిన ఏరియాస్‌ని మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయాలి కదా! దానికి ఖర్చు అవుతుంది కదా! ఆ ఖర్చు ఎలా తీసుకురావాలి? ఫండ్ ఎలా తేవాలనేది ఇక్కడ మాట్లాడుతున్నారు.
సో ఈ ఫండ్కి 50% యుక్రెయిన్ కంట్రిబ్యూట్ చేయాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? యుక్రెయిన్లో గవర్నమెంట్ ఓన్డ్ న్యాచురల్ రిసోర్స్ అసెట్స్ లైక్ డిపాజిట్స్ ఆఫ్ మినరల్స్, హైడ్రోకార్బన్స్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి. అదర్ ఎక్స్ట్రాక్టబుల్ మినరల్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలవెంట్ టు న్యాచురల్ రిసోర్స్ అసెట్. ఇవి గవర్నమెంట్ చేతిలో ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చే డబ్బులో ఆ డబ్బుని మీరు దీనికి కంట్రిబ్యూట్ చేయాలి. అంటే దాంట్లో 50% మీరు దీనికి కంట్రిబ్యూట్ చేయాలి. దేనికి? రీకన్స్ట్రక్షన్ కోసం కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి అంటున్నారు. ఎర్లీ డ్రాఫ్ట్ అంటే అగ్రిమెంట్ ఎర్లీ డ్రాఫ్ట్ ఏం చెప్తుందంటే ఫండ్ ఎవరు మేనేజ్ చేస్తారు? బోత్ కంట్రీస్, అమెరికా మరియు యుక్రెయిన్ కలిపి మేనేజ్ చేస్తాయి. అయినప్పటికీ గవర్నెన్స్ ఎలా ఉంటుంది, దీని ఆపరేషన్ ఎప్పటి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్ నాట్ హ్యామర్డ్ అవుట్ ఎట్. అంటే పూర్తిగా డీటెయిల్స్ బయటికి పెట్టలేదు. ఒకవైపు అనాంబిగ్వస్ పాజిటివ్ అవుట్కమ్. అనాంబిగ్వస్ అంటే ఏంటమ్మా? క్లారిటీ, ఫుల్ క్లారిటీ, అంబిగ్విటీ లేకుండా ఫుల్ క్లారిటీతో ఒక పాజిటివ్ అవుట్కమ్ టు హోప్ ఫర్. మనం కోరుకుంటున్న పాజిటివ్ అవుట్కమ్ ఏంటి? రోబస్ట్ సీజ్ ఫైర్. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలి. ఎవరి మధ్య? మాస్కో అండ్ కీవ్. దాని తర్వాత ఏం జరగాలి? బైలేటరల్ టెరిటోరియల్ ఇన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్. రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ జరగాలి. ఓకే, దట్ ఎన్ష్యూర్ పీస్ యాజ్ అ ప్రికర్సర్ టు రీకన్స్ట్రక్షన్. ఫస్ట్ శాంతిని నెలకొల్పి తర్వాత రెండు దేశాల్లో కూడా మనకి రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ అనేది చేయాలి. ఎస్పెషల్లీ యుక్రెయిన్లో రష్యా చాలా ప్రాంతాన్ని డివెస్టేట్ చేసింది. దాన్ని రీహాబిలిటేషన్ అంటే అర్థం ఏంటమ్మా? పునరావాసం, జనాలు మళ్ళీ అక్కడికి వచ్చేలాగా చేయాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలి. అది జరగడానికి ముందు పీస్ అనేది ఎన్ష్యూర్ చేయాలి. అయినప్పటికీ స్కెప్టిక్స్ అంటే కొంచెం వీళ్ళ పాలసీని అనుమానించే వాళ్ళు మే వండర్ వెదర్ దిస్ డీల్ టిప్స్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ బై ద యుఎస్. ఇది ఎలా ఉందంటే అమెరికా వాడు యుక్రెయిన్లో రిసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి, రాదర్ దాన్ ఎనీ బ్రాడ్ పీస్ సీకింగ్ ఎఫర్ట్. ఇదేదో పీస్ సీకింగ్ ఎఫర్ట్లా కనిపించలేదు. యుక్రెయిన్లో ఉన్న మినరల్స్, డిపాజిట్స్, న్యాచురల్ రిసోర్సెస్ పైన అమెరికా కన్నేసినట్టుగా ఉంది. అవి తీసుకోవడం కోసం డీల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందని చెప్పి స్కెప్టిక్స్ అంటున్నారు. ఎస్పెషల్లీ బికాస్ ద EU, యూరోపియన్ యూనియన్, a critical stakeholder to any denouement in Ukraine has been left in the cold. అంటే అర్థం ఏంటి? వాటిని పట్టించుకోవాలి. డిస్కషన్ డైరెక్ట్గా యుక్రెయిన్తో చేస్తుంది, యూరోపియన్ యూనియన్ అసలు పట్టించుకోకుండా వదిలేసింది. ఓకేనా? లీవ్ సమ్వన్ ఇన్ ద కోల్డ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ మీకు ఒక ఇడియం వచ్చింది చూసారా? లీవ్ సమ్వన్ ఇన్ ది కోల్డ్ అంటే అర్థం ఏంటి? పట్టించుకోకపోవడం, ఇగ్నోర్ చేయడం అనే మీనింగ్ మనకి అక్కడ వస్తుంది. డెలిబరేట్గా వాళ్ళని ఇగ్నోర్ చేయడము, డెలిబరేట్గా ఎక్స్క్లూడ్ చేయడము. అలాగే టు గివ్ సమ్వన్ ఏ కోల్డ్ షోల్డర్ అంటారు. టు గివ్ సమ్వన్ ది కోల్డ్ షోల్డర్ అన్నా కూడా సేమ్ మీనింగ్, ఇగ్నోర్ చేయడము, పట్టించుకోకపోవడం అనే మీనింగ్. అలాగే లీవ్ సమ్వన్ ఇన్ ద లర్చ్ అంటే వదిలేయడం, వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళని వదిలేయడానికి లీవ్ సమ్వన్ ఇన్ ది లర్చ్ అని చెప్పి అంటాం. సో ఇగ్నోర్, లీవ్ సమ్వన్ ఇన్ ద లర్చ్, ఈ మీనింగ్స్ అన్నీ ఒక రకంగా వస్తాయి మనకి. ఓకే, సో ఇది మనకి స్టోరీ. డినూమెంట్ అంటే అర్థం ఏంటి? క్లైమాక్స్ అంటే చిట్ట చివరి ఘట్టం. ఒక నవల్లో కానీ, ఒక ప్లేలో కానీ, ఒక సంఘటనలో కానీ, ఒక ఇష్యూలో కానీ చిట్ట చివరి ఘట్టాన్ని డినూమెంట్ అంటాం. సో యుక్రెయిన్లో ఆ డినూమెంట్ అది క్లైమాక్స్కి క్రిటికల్ స్టేక్ హోల్డర్ ఎవరు? యూరోపియన్ యూనియన్. అది అక్కడే ఉంది కదా, EUలోనే కదా ఇదంతా ఉంది. సో అది వాళ్ళ బాధ. యూరోప్లోనే ఉంది కాబట్టి సో అక్కడ ఏదైనా జరిగిన ఇంపాక్ట్ ఎక్కడో ఉన్న అమెరికా కన్నా యూరోప్ మీద ఎక్కువ ఉంటుంది. రష్యా యుక్రెయిన్ ఆక్యుపై చేసుకొని చుట్టుపక్కల దేశాలను ఆక్యుపై చేసుకుంటే అది యూరోప్కి థ్రెట్. అందుకని యుక్రెయిన్ని కాపాడాల్సిన బాధ్యత యూరోప్కి ఎక్కువగా ఉంటుంది. కానీ డిస్కషన్లో యూరోప్ని పక్కన పడేశారు, దాన్ని లెఫ్ట్ ఇన్ ద కోల్డ్. అండ్ బికాస్ మిస్టర్ ట్రంప్ వైట్ హౌస్ appears to have discussed with Russian President Vladimir Putin the possibility of Moscow working with US companies to mine rare earth mineral deposits in both Russia and parts of Russian occupied Ukraine. ఎలా ఉందంటే మన ట్రంప్ గారు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో ఒక డిస్కషన్ కూడా చేశారు. ఏంటది? రష్యన్ కంపెనీస్, ఓకే, మార్కో వర్కింగ్ యుఎస్ కంపెనీస్తో రష్యా కలిసి పనిచేసి రేర్ ఎర్త్ మినరల్ డిపాజిట్స్ రష్యాలో ఉన్నాయి, అలాగే రష్యన్ ఆక్యుపైడ్ యుక్రెయిన్లో కూడా ఉన్నాయి. సో వాటిని మాకు అమెరికాకి అప్పగించండి, అమెరికన్ కంపెనీస్కి మీకు సహకారం అందించండి అని చెప్పి వాళ్ళతో కూడా డీల్ చేస్తున్నారు ట్రంప్. మామూలుడు కాదమ్మా, మీరు కొట్టుకు సావండి, మీరు ఒకరినొకరు కాల్చుకుంటే నేను చలి కాల్చుకుంటాను, నేను మొక్కజొన్న పొత్తు కాల్చుకుంటాను అన్నట్టుగా ఉంది ట్రంప్ వ్యవహారం. There is nothing wrong with healthy competition and bilateral or multilateral deals for extraction and sale of rare earth minerals. సో రెండు దేశాల మధ్య అగ్రిమెంట్స్ చేసుకొని రేర్ ఎర్త్ మినరల్స్ ఒకరికొకరు సేల్ చేసుకోవడంలో తప్పేమీ లేదు, రాంగ్ ఏమీ లేదు. అది చాలా వైటల్ రిసోర్స్. అయితే ఇన్వెస్ట్మెంట్ డీల్స్ ఇన్ ది సెక్టర్ ఆర్ యూస్ టు బ్లంట్ అండ్ డిఫ్లెక్ట్ ఫ్రమ్ స్ట్రాటజిక్ క్వశ్చన్స్ రిగార్డింగ్ రష్యా తప్పు చేస్తోంది, అగ్రెసివ్గా బిహేవ్ చేసింది,
యుక్రెయిన్ వైపు నుంచి ఏ తప్పు లేకుండా సరే ఇన్వేజన్ చొరబాటు చేసి వాళ్ళ ప్రాంతాలను ఆక్యుపై చేస్తుంది. ఆ తప్పుని ప్రశ్నించకుండా ఆ స్ట్రాటజిక్ క్వెషన్స్‌ని కంప్లీట్‌గా మీరు డిఫ్లెక్ట్ చేసేసి దీన్ని కంప్లీట్‌గా ఒక బిజినెస్ డీల్ లాగా మార్చేయడం ఏదైతే ఉందో, హ్యూమన్ రైట్ వైలేషన్ చేశారు దాన్ని వదిలేయడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్‌గా లేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఇట్ బికమ్స్ కన్సిడరబుల్లీ హార్డర్ టు డిస్టింగ్విష్ మిస్టర్ ట్రంప్స్ ప్లాన్స్ ఫర్ ది రీజన్ ఫ్రమ్ అన్ అన్‌అపాలజెటిక్ నియో కొలోనియల్ ఎజెండా. సో ఇది ఎలా ఉందంటే మనకి అన్‌అపాలజెటిక్ అంటే ఎటువంటి తప్పు చేస్తున్నామన్న భావన లేకుండా, అపాలజీ అంటే ఏంటమ్మా? సారీ అనడం కదా! అంటే తప్పు చేస్తున్నామన్న భావన లేకుండా నియో కొలోనియల్ అనే పదం ఎందుకన్నారు? నియో అంటే న్యూ. కొలోనియల్ ఎజెండా అంటే అర్థం ఏంటి? యూకే ఏం చేసింది? వివిధ దేశాల్లో పాగా వేసి అక్కడ రిసోర్సెస్ అన్నిటిని లాగేసింది. వాటిని కంట్రోల్ చేసింది. దూరంగా ఉండి వాటిని కంట్రోల్ చేసింది. ఇప్పుడు కూడా అమెరికా ఎక్కడో ఉండి రష్యాలో ఉన్న మినరల్ డిపాజిట్స్, యుక్రెయిన్‌లో ఉన్న మినరల్ డిపాజిట్స్ అన్నిటిపైన కంట్రోల్ సాధించడానికి 2 దేశాల మధ్య ఉన్న గొడవను వాడుకుంటోంది అన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఓకే. ఇది నిజంగా శాంతి కోసం చేస్తున్న ప్రయత్నంలా కనిపించట్లేదు. దీన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నంలా కనిపిస్తోంది అనేది ఫైనల్‌గా చెప్తున్న మాట. నౌ టెల్ మీ ద టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ ది ఆర్టికల్. ఆథర్ యొక్క టోన్ ఏంటి? ఏం చెప్తారు టోన్? టోన్ ఈజ్ స్కెప్టికల్ అండ్ క్రిటికల్. స్కెప్టికల్ అండ్ క్రిటికల్ అని మీరు చెప్పొచ్చు. ఇట్ ఈస్ స్కెప్టికల్ అండ్ క్రిటికల్. యెస్. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్? 2 క్వెషన్స్ పెట్టాను ఈరోజు. యుఎస్ యుక్రెయిన్‌కి జెన్యూన్‌గా పీస్ కోసం, స్టెబిలిటీ కోసం హెల్ప్ చేస్తుందా? నో. ట్రంప్స్ మినరల్ డీల్ విత్ యుక్రెయిన్ ప్రైమరీలీ సర్వ్స్ యుఎస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ రాదర్ దాన్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ. ఆయన చేస్తున్న డీల్ అనేది సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడం కాదు. యుఎస్ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకి సర్వ్ చేస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈయూస్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ ద యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఈస్ అన్నెసెసరీ, అన్‌ప్రొడక్టివ్, రాంగ్. రష్యా అండ్ యూఎస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు రెస్టోర్ యుక్రెయిన్ సావరెనిటీ. నో. యుక్రెయిన్ సావరెనిటీని వాళ్ళు రెస్టోర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. Spot the error. The Trump administration has. Easy question. Each of the proposed solutions were each of అంటే singular గా కన్సిడర్ చేయాలి. Was evaluated. ఇది మీరు చెప్పండి. Either the president or his senior advisors is responsible for drafting the final version of the agreement. Either the president or his senior advisors are. ఎప్పుడైనా సరే ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు, నైదర్ నార్ వచ్చినప్పుడు వర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ సబ్జెక్ట్. ఇట్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అడ్వైజర్ ఒకటి, ప్రెసిడెంట్ ఒకటి. ఇది నియరెస్ట్ కాబట్టి ఇక్కడ అడ్వైజర్స్ అన్నారు కాబట్టి ప్లూరల్ కాబట్టి ఆర్ పెట్టాలి. ఆన్సర్ ఏంటమ్మా? ఆర్ రెస్పాన్సిబుల్. ఓకేనా? రైట్. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇంకా తీసుకొని వాళ్ళు గో ఫర్ ఇట్ వితౌట్ ఎ సెకండ్ థాట్. అండ్ ఐ రికమెండ్ గోయింగ్ ఫర్ ఫుల్ బ్యాంక్ ఇన్ఫినిటీ. ఎందుకంటే ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఇంగ్లీష్ కానీ అన్నీ కూడా టిపికల్ ఇన్స్టిట్యూట్స్ కంటే సుపీరియర్గానే ఉంటాయి. అందులో డౌట్ ఏమీ లేదు. ఐ ఎన్ష్యూర్ దట్. సో మీరు ఇలా తీసుకుని ఒక 1 మంత్ ₹1000 కట్టి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్ క్లాస్ రోజు 6 PM కదమ్మా ప్రవీణ. అడగాల్సిన అవసరం ఏముంది? డైలీ 6 PM.